ఓపెనింగ్ సీన్‌లోనే మనకి మాధవన్ గారు యాక్ట్ చేసిన అజిత్ దోవల్ అనే క్యారెక్టర్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఈయన ఒక ఫ్లైట్‌లోకి ఎంటర్ అవుతున్నట్టు చూపిస్తారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్ IC-814 దీని పేరు. దీన్ని ఖరాత్ ఉల్ ముజాహిద్దీన్ అనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ హైజాక్ చేస్తుంది. 5 మెంబర్స్ దీన్ని హైజాక్ చేసినట్టు చూపిస్తారు. టోటల్‌గా దీనిలో 179 మంది ప్యాసింజర్స్ అట్లాగే 11 క్రూ మెంబర్స్ ఉంటారు. యాక్చువల్‌గా ఇది కాఠ్మండు నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఫ్లైట్. దీన్ని మధ్యలో వీళ్ళు హైజాక్ చేసి దీన్ని పాకిస్తాన్ కరాచీ ఎయిర్‌పోర్ట్ లో ల్యాండ్ చేయాలనేది వీళ్ళ ప్లాన్. కానీ పాకిస్తాన్ అక్కడ ల్యాండ్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు. సో దాన్ని అక్కడ నుంచి వీళ్ళు దుబాయ్ తీసుకెళ్లి దుబాయ్ లో రీఫిల్ చేసుకుని అక్కడ నుంచి ఆఫ్ఘనిస్తాన్ లోని కాందహార్ అనే ఎయిర్పోర్ట్ కి తీసుకొచ్చి ల్యాండ్ చేస్తారు. ఈ ప్లేస్ అంతా కూడా టెర్రరిస్టుల హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది. సో ఇక్కడ నుంచి వీళ్ళు ఇండియాతో నెగోషియేషన్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో ఈ ఫ్లైట్ దగ్గరికి వచ్చిన అజిత్ దోవల్ గారు లోపలికి వెళ్ళినప్పుడు ఈయన ఇమాజినేషన్ పర్టికులర్ గా ఈ పర్సన్ లో చంపడం చూపిస్తారు మనకి. ఇతని పేరు రూబిన్ కటియా. నెగోషియేషన్ చేయడానికి భారతదేశం త్వరగా రెస్పాండ్ అవ్వట్లేదు అన్న ఒకే ఒక్క కారణంతో ఇతను చంపేసేస్తారు. ఇతను చంపటమే కాకుండా ఫ్లైట్ లోంచి కిందకి విసిరేస్తారు. భూమి మీద ఉన్న ఫ్లైట్ లోంచే డోర్ తీసి కిందకి విసిరేస్తారు. ఇంకొక దారుణం ఏంటంటే ఇతనికి రీసెంట్ గా మ్యారేజ్ అయ్యి వీళ్ళు హనీమూన్ కి వెళ్తారు భార్య భర్తలు. భర్త చనిపోయాడు అన్న విషయం భార్యకి అసలు తెలియనే తెలియదు ఫ్లైట్ దిగే వరకు. టోటల్ ఇక్కడ టెర్రరిస్టులు 36 మందిని రిలీజ్ చేయాలని కోరగా భారతదేశం దానికి ఒప్పుకోదు. సో చివరికి 3 రిలీజ్ చేసి కొంత డబ్బును డిమాండ్ చేస్తారు. వాటిని ఇవ్వడానికి మాత్రం అంగీకరిస్తారు. 24 డిసెంబర్ 1999లో జరిగిన ఈ హైజాక్ 31 డిసెంబర్ 1999లో ఎండ్ అవుతుంది. పాకిస్తాన్ ఎంటర్ అవటం, అలాగే దానిలో లియారీ సిటీలోకి ఎంటర్ అవటం, ఇవన్నీ మనకి పర్టికులర్గా చూపిస్తాడు. స్టోరీ జరిగేదంతా కూడా లియారీ సిటీలోనే. ఇక్కడ క్రైమ్, డ్రగ్స్, అట్లాగే ఇన్లీగల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతున్నట్టు మనకి సినిమాలో చూపిస్తారు. ఇంతకంటే దారుణంగా సిచ్యువేషన్ అక్కడ ఉండేది. అయితే పాకిస్తాన్ వాళ్ళు ఈ సినిమా చూసినట్టున్నారు. వాళ్ళు దీన్ని తీవ్రంగా తిప్పికొట్టారు. దురంధర్ మూవీ సినిమాలో చూపించిన ప్రతి ఒక్కటి కూడా ఫాల్స్ ఎలిగేషన్. మా లియారీ సిటీలో ఓన్లీ దేవదూతలు మాత్రమే ఉంటారు. మా సిటీ గురించి మేము ఒక పర్టికులర్ సినిమా తీసి రిలీజ్ చేస్తామని మేరా లియారీ అని ఒక టైటిల్ పెట్టి సినిమా తీస్తున్నట్టు అనౌన్స్ చేశారు. అది జనవరి 2026లో రిలీజ్ చేస్తానని అనౌన్స్ చేశారు. కానీ మరి ఎక్కడన్నా రిలీజ్ అయిందేమో నాకైతే తెలియదు. మీరు ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 31 డిసెంబర్ 1999లో వీళ్ళు కాందహార్ ఫ్లైట్ హైజాక్ చేశారు. 13 డిసెంబర్ 2001 అంటే ఒక్క సంవత్సరమే గ్యాప్ తీసుకున్నారు వీళ్ళు. నెక్స్ట్ మళ్ళీ అటాక్ రెడీ అయ్యారు. 13 డిసెంబర్ 2001లో పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. అప్పుడున్న గవర్నమెంట్ అఫీషియల్స్ అందరికీ అఫీషియల్ వెహికల్ అంబాసిడర్. వీళ్ళు అదే అంబాసిడర్ కార్ని తీసుకుని ఏ చెక్ పోస్ట్ దగ్గర ఆగకుండా వీళ్ళు ముందుకు వచ్చేయటం అమలేష్ కుమారి అనే ఒక సిఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చూసి వెంటనే దాన్ని ఆపడానికి ట్రై చేసినప్పటికీ వాళ్ళు వెహికల్ ఆపరు. సో ఈవిడ వెంటనే వాకీటాకీలో లోపల ఉన్న ఫోర్సెస్కి ఇంటిమేషన్ ఇవ్వడం ద్వారా వాళ్ళు అలర్ట్ అయ్యి ఈ వెహికల్ని ఆపడానికి ట్రై చేశారు. సో వీటిలన్నింటిని పక్కన పెడితే ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ పర్టికులర్ సీన్లో చూడండి, ఇక్కడ ఒక కాన్వాయ్, అంబాసిడర్ కాన్వాయ్ ఉంటుంది. ఈ పర్టికులర్ సీన్లో ఈ అంబాసిడర్ కార్ వచ్చి ఆ కాన్వాయ్కి తగులుతుంది. కాన్వాయ్కి తగలటం వల్ల వీళ్ళు వెంటనే బయటికి దిగి వాళ్ళ మీద అటాక్ చేయడానికి ట్రై చేస్తారు. చెల్లాచెదురైపోతారు. ఇన్ కేసు ఒకవేళ అక్కడ కాన్వాయ్ కనుక లేకపోతే వీళ్ళ ప్లాన్ ఏంటంటే గేట్ నెంబర్ 11 వీళ్ళకి దగ్గరగా ఉంటుంది వచ్చిన దారి నుంచి. గేట్ నెంబర్ 11 నుంచి వీళ్ళు లోపలికి వెళ్ళి లోపల వాళ్ళని చంపడం, లేకపోతే మనోబాంబులు పెట్టుకుని వచ్చారు లోపల పేలిపోవడం చేసేవాళ్ళు. ఇది కనుక జరుగుంటే చాలా మంది గవర్నమెంట్ అఫీషియల్స్ చనిపోయేవాళ్ళు. వీటన్నిటికీ ఆపడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈ కాన్వాయ్ అక్కడ ఉండటం. ఈ కాన్వాయ్ ఎవరిదో కాదు, కృష్ణకాంత్ అనే ఓ సెంట్రల్ మినిస్టర్కి సంబంధించిన కాన్వాయ్. ఆయన జస్ట్ అప్పుడే వచ్చి ఆ డోర్ నుంచి లోపలికి వెళ్ళారు, డోర్ క్లోజ్ చేశారు. తర్వాత వీళ్ళు రావడం జరిగింది. అందుకే వీళ్ళు వేసుకొచ్చిన అంబాసిడర్ ఈ కాన్వాయ్ని హిట్ చేయడం పర్టికులర్గా చూపించారు. నెక్స్ట్ భారతదేశాన్ని బాగా డీస్టెబిలైజ్ చేసిన ఫేక్ కరెన్సీ స్కాము. డిలారు అనే ఒక బ్రిటిష్ కంపెనీ దగ్గర మనం మనీకి సంబంధించిన రా మెటీరియల్ని తీసుకునేవాళ్ళం, రా పేపర్ని. ఇదే రా పేపర్ కంపెనీ పాకిస్తాన్కి కూడా పేపర్ మెటీరియల్ని సప్లై చేసేది. సో ఇక్కడ ఐడెంటిఫై చేయడం చాలా కష్టం. మనకి ఏ పేపర్ అయితే కంపెనీ ప్రొవైడ్ చేస్తుందో పాకిస్తాన్కి కూడా సేమ్ అదే పేపర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓ పర్టికులర్ సీన్లో అజిత్ దోవల్ గారు మాట్లాడతారు, భారతదేశానికి సెకండ్ శత్రువు, ఫస్ట్ శత్రువు మన ఇండియాలోనే ఉన్నారు, ఇండియన్సే ఫస్ట్ శత్రువు మనకని మాట్లాడతారు. అది ఎందుకన్నారో సినిమా మొత్తం క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుంటే అర్థమవుతుంది. జనవరి 2007లో ఓ పొకోడిగాడు అని కొడుకుని తీసుకుని లండన్కి వెళ్తాడు. అది కూడా ఏంటంటే అప్పటి వరకు ఉన్న 500 అలాగే 1000 నోట్స్ని చిన్ని మైనర్ చేంజెస్ చేసి దాన్ని తీసుకురావడానికి వీడు కొడుకు వెళ్తారన్నమాట. రిటర్న్ వచ్చే క్రమంలో ఈ ప్రింట్స్ని పాకిస్తాన్ సన్నాసులకు ఇచ్చి అక్కడ నుంచి ఈ సన్నాసులు తిరిగి వస్తారు. నేను ఒక ప్రూఫ్ లేకుండా మాట్లాడలేదు, సెర్చ్ చేసిన తర్వాతే మాట్లాడుతున్నాను. ఇక్కడ చూడండి, మీరు కావాలంటే మీరు కూడా సెర్చ్ చేయండి, మీకు కూడా పూర్తి ఎవిడెన్స్ దొరుకుతుంది. ఇలాంటి సన్నాసులు తల్లి పిల్లాడిని అమ్ముకోవడానికి కూడా డబ్బు కోసం వెనకాడరు. అలాంటి సన్నాసులు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ చేతిలో మనం పరిపాలించబడ్డం అనేది చాలా సిగ్గుచేటు. సో ఈ ప్రింటింగ్ ప్లేట్స్ కూడా దొరికేసరికి ఇంకా పాకిస్తాన్కి అడ్డు అదుపు లేకుండా వాళ్ళు ఫేక్ కరెన్సీని రన్ చేయటం, అట్లాగే దాన్ని భారతదేశంలోకి ఎలా తీసుకొచ్చారు అనేది కూడా సినిమాలో పర్టికులర్ సీన్లో మనకు చెప్తారు. అట్లాగే మీరు గూగుల్ చేసినా గూగుల్లో కూడా ఇన్ఫర్మేషన్ ఉంది.
నెక్స్ట్ 26/11 ముంబై అటాక్స్. ఈ పేరు ఉంటే ముందు మనకు గుర్తొచ్చేది సందీప్ ఉన్నకృష్ణన్ గారు. దీనిలో ఎంత జాప్యం జరిగిందనేది మనకి సినిమాలో చాలా క్లియర్గా చెప్తారు. అట్లాగే మనం విడిగా మీరు చూసినా సరే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అటాక్ జరుగుతుంది అని తెలిసిన 12 గంటలకి ఎన్ఎస్జీ కమాండోస్ ముంబైకి చేరుకున్నారు. వీళ్ళు ఎయిర్పోర్ట్కి చేరుకోవడం ఒక ఎత్తు అయితే అక్కడ నుంచి తాజ్ హోటల్కి వీళ్ళు మెయిన్గా టార్గెట్ చేసింది తాజ్ హోటల్నే. ఆ పర్టికులర్ సీన్లో కూడా చెప్తారు మనకి, మీరు తాజ్ హోటల్నే టార్గెట్ చేయండి, మీడియా ఫోకస్ అంతా కూడా తాజ్ హోటల్ మీద ఉంది, మీరు తాజ్ హోటల్ని వదిలిపెట్టొద్దు, అక్కడికి ఫారిన్ కంట్రీకి సంబంధించిన అఫీషియల్స్ అట్లాగే టూరిస్టులు కూడా వస్తారు, దాన్ని మెయిన్గా టార్గెట్ చేయండి అని పర్టికులర్గా ఐఎస్ఐ ఏజెంట్ మనకు దానిలో చెప్తాడు. ఎన్ఎస్జీ కమాండోస్ ఇక్కడ ఇరుక్కుపోతే అక్కడ లోకల్ పోలీస్ దగ్గర కనీసంగా డిఫెండ్ చేయడానికి కూడా సరైన వెపన్స్ వాళ్ళ దగ్గర లేవు. ఓల్డ్ రైఫిల్స్ ఉన్నాయి. ఓల్డ్ రైఫిల్స్లో కూడా చాలా వీరోచితంగా పోరాడారు వాళ్ళు. చేతిలో వెపన్స్ లేకపోయినప్పటికీ తన 2 చేతులతో కసబ్ నాపాడు ఈయన పేరు తుకారాం ఆమ్లే. ఇక్కడ మనం ఇంకో పర్సన్ గురించి మాట్లాడుకోవాలి, ఆయనే రతన్ టాటా గారు. ఇంత జరుగుతుంటే ఆయన అక్కడికి వచ్చి ఈ కమాండోస్కి అందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఏంటంటే, మీరు లోపలికి వెళ్ళి యుద్ధం చేసే క్రమంలో తాజ్ హోటల్ నాశనం అయిపోయినా సరే నాకేమి ఇబ్బంది లేదు, మీరు పేల్ చేయాల్సి వస్తే పేల్ చేయండి అని చెప్పని వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఆయన చూడండి, ఇక్కడ పర్టికులర్గా ఈ ఇమేజ్లో చూడండి, హోటల్ బయట డైరెక్ట్గా ఎక్స్పోజ్ అవుతుంది, లోపల అటాక్ జరుగుతుంది, ఎటు నుంచి ఏ బుల్లెట్ వస్తుందో కూడా తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన డైరెక్ట్ ఎక్స్పోజ్ అవుతూ నుంచున్నాడు వితౌట్ సెక్యూరిటీ. అది రతన్ టాటా గారు అంటే. ఇండియా మీద అటాక్ జరుగుతుందని యుఎస్ మనకి 26 సార్లు వార్నింగ్ ఇచ్చింది, కానీ భారతదేశం దాన్ని పట్టించుకోలేదు. యూకేకి అటాక్ గురించి ముందే తెలిసినప్పటికీ యూకే మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అలాగే గల్ఫ్ కంట్రీ కూడా టెర్రర్ అటాక్ గురించి ముందే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అప్పుడున్న గవర్నమెంట్ దీన్ని చాలా చిన్నగా తీసుకుంది. సో దాని పర్యవసానం ఎంత పెద్దగా జరిగిందనేది మనందరికీ తెలుసు. కోబాలా తీరానికి ఎవరో అనుమానిత వ్యక్తులు వచ్చారు అని పోలీస్ స్టేషన్కి మత్స్యకారులు ఫోన్ చేసి చెప్పినప్పటికీ పోలీసులు దాన్ని అస్సలు పట్టించుకోలేదు. ఇది కూడా పోలీసుల జాప్యం. ఇది చూశారు కదా, నేను చూసిన హిడెన్ డీటెయిల్స్ అయితే ఇవి. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్లో చెప్పడం అసలు మర్చిపోద్దు. నన్ను సపోర్ట్ చేయడానికి ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.